వెల్కమ్ టు ది అక్షరాస్టర్ సర్కిల్. నేను మీ విష్ణువర్ధన్ రెడ్డి, బిజ్లా, ఈనాడు కాలమిస్టు. ఈరోజు కొన్ని ప్రశ్నలు మనము ప్రీవియస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చిన అర్థమెటిక్లో అసలు సాల్వేషన్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒకసారి కోచింగ్ తీసుకుంటున్నాము మాకు ఇక్కడికి సరిపోతుందని. అసలు కోచింగ్ అనేది మనకు 3 విధానాలు ఉంటుంది. అంటే కొన్ని దగ్గరనేమో ఆలా వచ్చినది చెప్పడం ఒకటి, మనం చెప్పేది ఏంటంటే కొంతమందికి ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం. మూడోది ఏం చెప్తున్నామంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే క్లాసులోకి వస్తున్నారు, క్లాసులో ఒక 200 మంది ఉంటారు, కానీ ఒక 10 మందికి 20 మందికి ఉద్యోగాలు అంటే కమిట్మెంట్ లేకుండా చదువుతున్నారు. మనం ఒకసారి బరిలో దిగినామంటే దిగకపోయినా పర్వాలేదు, ఒకసారి మనం కాంపిటేటివ్లో దిగినామంటే డూ ఆర్ డై ఏదో ఒకటి తెలుసుకోవాల్సిందే. అంతా ఏం లేదండి, మనం రెగ్యులర్గా క్లాసులు విని రెగ్యులర్గా చేస్తే ఫాలో అయితే రైట్. ఇప్పుడు మనం చెప్పే ఉద్దేశం ఏంటంటే అక్షరాస్టర్ సర్కిల్లో మీకు అందరికీ తెలుసు, అక్షరాస్టర్ సర్కిల్ ఆన్లైన్ ఎవరెవరి దగ్గర ఉన్నది ఏం కథ అన్నది. ఒకటి మనకు ఫోకస్ టార్గెట్లో ఉంది. ఫోకస్ టార్గెట్లో ఆన్లైన్ పర్చేజ్ చేసిన ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు అందరికీ కూడా ఉచితంగా క్లాసులు నిర్వహించబడును. కాన్సెప్ట్ నెంబర్ 1. రెండో కాన్సెప్ట్ ఏం చెప్తున్నామంటే తెలంగాణ విద్యార్థులు ఎవరైనా సరే ఏది ఫోకస్ టార్గెట్ కానీ అక్షరాస్టర్ సర్కిల్ యాప్లో ఎవరు పర్చేజ్ చేసినా వాళ్ళకి 50% ఆఫరు. ఇది లిమిటెడ్ మెంబర్స్కే ఉంటుంది రైట్. ఇది మన కొత్త బ్యాచ్ వచ్చేసేసి రేపు మండే నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు బయటగా విన్నా కూడా మా దగ్గర ఒక వారం రోజులు క్లాసు విన్న తర్వాత డిసిజన్ మీకు తీసుకోండి, దాంట్లో ఏం లేదు. కాబట్టి ఈ కొత్త విద్యార్థులకు తెలియకపోవడం ఏంటంటే అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా, ఎందుకంటే జనరల్ ప్రాసెస్ అన్ని లెక్కలకు చేసుకుంటూ పోతే మనకు టైం సరిపోదు. జనరల్ ప్రాసెస్ అన్ని లెక్కలకు చేసుకుంటే మనకు టైం సరిపోదు. మనం కొన్ని లెక్కలకు ఎందుకు తప్పకుండా డిఫరెంట్ వేల, అంటే మనం మిగిలిన వాళ్ళకంటే డిఫరెంట్ వేలో పోతేనే మనం దాంట్లో గెటాన్ అవుతాం. దాని కొరకే మనము ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగిన కాంపిటేటివ్ అంటే గత 2 సంవత్సరాలలో జరిగిన కాంపిటేటివ్లో కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసేసి వాటి ఎక్స్ప్లెనేషన్ మీరు ఆల్రెడీ విన్నరు, మేము చెప్పితే ఏ విధంగా ఉంటుందని తెలియడం కొరకు మేము ఒకసారి చూపిస్తున్నాము రైట్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ ప్లే చేస్తున్నాము. క్రింది వాటిని జతపరచండి. ఏమన్నాడు? క్రింది వాటిని జతపరచండి. కొంత సొమ్మును సాధారణ వడ్డీకి అప్పుగా ఇవ్వడం అనేది ఆ మొత్తం రెట్టింపు అవ్వడానికి అని చెప్పేసి మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇచ్చిండు. ఇక్కడనేమో వడ్డీ శాతం ఇచ్చిండు, ఇక్కడనేమో సంవత్సరాలు ఇచ్చిండు. ఇంగ్లీష్లో కూడా సేమ్ ఇంది. మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంది. సమ్ మనీ ఈజ్ లెంట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్. సమ్ మనీ ఈజ్ లెంట్ ఎట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ది అమౌంట్ ఈజ్ డబుల్డ్. అయితే పర్సంటేజ్ ఇచ్చిండు, వడ్డీ రేట్ ఇచ్చిండు, ఇక్కడ ఇయర్స్ ఇచ్చిండు. బయట మనకు ఏ విధంగా చెప్పుకొస్తాం మనం. నేనేమంటున్నా అక్కడ గుర్తుపెట్టుకోండి, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా డబుల్ అన్నప్పుడు రెట్టింపు అన్నప్పుడు ఏం తీసుకుంటున్నాము అంటే రెట్టింపు అన్నప్పుడు 100 తీసుకుంటాం. రెట్టింపు అన్నప్పుడు ఏంది 100 తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ 3 టైమ్స్ ఇచ్చిండు అనుకో, 3 టైమ్స్ ఇచ్చినప్పుడు 3 టైమ్స్ అంటే 3 రెట్లు, ఇక్కడ 3 టైమ్స్ ఇచ్చినప్పుడు 200 తీసుకోండి. 3 టైమ్స్ ఇచ్చినప్పుడు ఏం తీస్తారు? 200 తీసుకోండి. ఒకవేళ 4 రెట్లు ఇచ్చాను అనుకో 4 టైమ్స్ తీసుకోండి. ఇక్కడ రెట్టింపు నేనేం తీసుకుంటున్నా అంటే ఫస్ట్ తీసుకుంటున్నా. ఇక్కడ ఏదైనా మనకు వడ్డీ రేటు ఇచ్చి సంవత్సరాలు అడిగినా అదే ప్రాసెస్ ఉంటుంది, సంవత్సరాలు ఇచ్చి వడ్డీ రేటు ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఏమి ఇచ్చిండు? 16 2/3 ఇచ్చిండు. 16 2/3. 16 3 48 ప్లస్ 2 అంటే ఎంత? 50/3 రైట్. ఎంత ఉంది మనకు? 50/3. దీన్ని 50/3 కింద రాస్తాం. ఏం రాస్తున్నాము? 50/3 కింద రాస్తున్నా. ఈ స్టెప్ వేస్తే మనకు 100/50, ఈ 50/3 రైట్. ఈ 50/3 పైకి వచ్చే వరకు ఈ 50/3 పైకి వచ్చే వరకు ఎంత అవుతుందంటే 100. ఏమవుతుంది మనకు? 3/50. 51 52. 3 2 ఎంత మనకు? 6 సంవత్సరాలు. హౌ మెనీ ఇయర్స్? 6 సంవత్సరాలు. ఫస్ట్ ఆయనకు ఆప్షన్ ఎవరు అంటే 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఫస్ట్ దానికి ఎవరు ఉండాలి? 6 సంవత్సరాలు అంటే బి. ఫస్ట్ దాంట్లో బి. ఇక్కడ ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లో ఫస్ట్ దాంట్లో బి ఎవరున్నారు అంటే ఫస్ట్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఎవరు అంటే ఇది. అంటే క్వశ్చన్ చూసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్లో మనకు పెద్దగా ఉంది ఒక ప్రాబ్లం. అంటే గతంలో ఏమడిగేవాడు అంటే హార్డ్ వర్క్ అడిగేవాడు, ఇప్పుడు ఏమడుగుతున్నాడు? స్మార్ట్ వర్క్ అడుగుతాడు. ఏమడుగుతున్నాడు? స్మార్ట్ వర్క్. ఓకే, శాంపిల్ కొరకు మీకు ఇంకొక క్వశ్చన్ కూడా చూస్తాను.
ఇది ఓన్లీ మనము ప్రమోషన్ కొరకే. మీరు మిగిలిన అనుకోవచ్చు, అయ్యో సార్ ప్రమోషన్ అంటే ప్రమోషన్ కొరకే. మిగతా వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, విష్ణువర్ధన్ రెడ్డి సార్ అక్షరాస్యత సర్కిల్ వారు అంటే ఈ కొత్త జనరేషన్ 2023 తర్వాత ఉన్న జనరేషన్ విష్ణువర్ధన్ రెడ్డి సార్ తెలియదు, కానీ అంతకంటే ముందు ఉన్న వాళ్ళు చాలా మంది కూడా అంటే నేను మెయిన్ ఇన్స్టిట్యూట్లో చెప్పాము, అప్పుడు మన అవసరం ఉన్నది కాబట్టి మనం చెప్పాము. ఇప్పుడు మనమే ఏం చేసినామంటే సొంతంగా ఇన్స్టిట్యూట్ విత్ ఇంక్లూడింగ్ జిఎస్ జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ అద్భుతంగా మనకు గ్రూప్ 2 ఫ్యాకల్టీ బేస్ చేసుకొని మనం పెట్టినాము. మీరు కావాలంటే ఒక వారం రోజులు క్లాసులు విన్నాకనే మీరు నిర్ణయం తీసుకోండి. జైన్ కావాలని అడగట్లేదు, నిర్ణయం తీసుకోండి అని చెప్పుకొస్తాను. రైట్, మీ కొరకే ఇంకొక క్వశ్చన్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఏమన్నాడు అంటే మన క్వశ్చన్ చదువుకుంటే, చక్రవడ్డీ నందు కొంత సొమ్మును రెట్టింపు అవ్వడానికి 5 సంవత్సరాలు. రెట్టింపు అవ్వడానికి ఏమడిగిండు? 5 సంవత్సరాలు. అదే వడ్డీ రేటు చొప్పున 8 రెట్లు అవ్వడానికి ఎంత కాలం పట్టును? ఇఫ్ ది టైమ్ రిక్వైర్మెంట్ ఫర్ ఏ సటన్ అమౌంట్ టు బి డబుల్డ్ ఎట్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఏమంటాడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. ఇది సటన్ అమౌంట్, అంత ఎంత ఇచ్చినా నాకు తెలియదు, కానీ డబుల్ అయింది. ఏమంటారు? డబుల్ కావడానికి ఎంత? మనకు డబుల్ కావడానికి 5 years పట్టింది. కానీ ఏమడుగుతున్నాడు? దెన్ ది సేమ్ అమౌంట్ ది సేమ్ రేట్ హౌ మెనీ ఇయర్స్? ఇటు 8 times. ఇటు 8 times. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు డైరెక్ట్ చెప్పుకొచ్చిన, ఇప్పుడు డైరెక్ట్ చెప్తాను చూడండి. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర ఏ విధంగా చెప్తారు, మనం ఏ విధంగా చెప్తాం అనేది ఉంది. డబుల్ అన్నప్పుడు ఏం రాస్తున్నాము? 2 రాస్తున్నాము. డబుల్ అన్నప్పుడు ఏం రాస్తున్నాము? 2. ఎన్ని సంవత్సరాలకు? 5 సంవత్సరాలు. ఆ 5 సంవత్సరాలనే ఏం రాసిన నేను? 1/5 రాసిన. 5 సంవత్సరాలని ఏం రాసిన? ఇదే అమౌంట్ ఏం కావాలంటారు మనకు? 8 రెట్లు, 8 times. హౌ మెనీ ఇయర్స్? 8 times. 8 రాసిన ఎన్ని సంవత్సరాలకు నాకు తెలియదు కాబట్టి ఏం రాసినాము? 1/x రాసిన. ఏం రాసిన? 1/x. దీన్ని 2 to the power of 1/5 రాసుకోవచ్చు. దీని ఏం రాయొచ్చు? 2 cube whole to the power of 1/x అని రాయొచ్చు కదండి. 8ని ఏం రాయొచ్చు? 2 cube whole to the power of 1/x. దీన్ని 2 to the power of 1/5 అట్లే రాసుకుంటున్నాము. ఈజ్ ఈక్వల్ టు ఇది 2 into ఏమైతుంది మనకు? 3/x అవుతుంది. ఎందుకంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ mn అని మనకు పవర్స్ ఉంటుంది. భూములు సమానం కాబట్టి ఏమవుతుంది? ఘాతాలు సమానం అవుతుంది. 1/5 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాము మనము? 3/x రాస్తాము. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 5 మూలు ఎంత మనకు? 15 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు పట్టింది మనకు? 15 సంవత్సరాలు. ఇట్లా బయట మనకు మార్కెట్లో చెప్పేది ఈ విధంగా ఉంటుంది. ఏంది? 2 రెట్లు అన్నప్పుడు 2 రాసిన. ఎన్ని సంవత్సరాలకమ్మా? 5 సంవత్సరాలకు అన్నప్పుడు 1/5 రాసిన. అదే సొమ్ము ఏమైంది మనకు? 8 రెట్లు అయింది. 8 రెట్లకు 8 రాసిన. ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు కాబట్టి ఏం రాసినాము? 1/x అని రాసుకున్నా. ఈ 8ని ఏం రాసిన? 2 cube రాసేసి ప్రాసెస్ చేసిన. ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఇదే లెక్క మనం మార్కెట్లో నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ చేస్తే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. ఓన్లీ ఇప్పుడు నాన్ మ్యాథమెటిక్స్ అయిన కొరకు చెప్పొస్తాం. ఇక్కడ రెట్లు రాయండి, ఇక్కడ సంవత్సరాలు రాయండి. సంవత్సరాలు అంటే ప్లస్ చేయండి, రెట్లు అంటే ఇంటూ చేయండి. ఓకేనా? సంవత్సరాలు అంటే రెట్లు చేయండి, సంవత్సరాలు అంటే ప్లస్ చేయండి, రెట్లు అంటే ఏమంటున్నాడు? 2 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 5 సంవత్సరాలు. 2 రెట్లు అంటే ఇక్కడ ఇంటూ చేయడం కాబట్టి 2 into 2 అంటే ఎంత అవుతుంది మనకు? 4. 5కు 5 కలిపితే ఎంత అవుతుంది మనకు? 10. ఇప్పుడు ఈ 4ను మళ్ళీ ఎవరితో మల్టిప్లై చేస్తున్నాము? 2తో వేస్తే 4 రెంట్లు ఎంతమ్మా మనకు? 8. ఇక్కడ 10కి ఎంత యాడ్ చేస్తున్నాము? 5 యాడ్ చేస్తే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 15 సంవత్సరాలు. వాడు రెట్లు ఇచ్చి సంవత్సరాలు అడిగినా అదే విధంగా చేయొచ్చు, సంవత్సరాలు ఇచ్చి రెట్లు అడిగినా చేయొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెట్లు అంటే మల్టిప్లై చేయాలి, అదేవిధంగా సంవత్సరాలు అంటే ఏం చేయాలి మనము? ప్లస్ చేయాలి. రెట్లు అంటే ఏం చేయాలి? ఇంటూ చేయాలి, సంవత్సరాలు అంటే ప్లస్ చేయాలి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? క్లియర్? రైట్. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మనము ప్రీవియస్ 2019, 2023 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ అడిగిన క్వశ్చన్స్. అంటే నేను ఇవి ఎందుకు చెప్పుకొస్తున్నాం అంటే మీకు పిల్లలకు మీరు ఎట్లా చూస్తారు, చూసిన తర్వాత రెస్పాన్స్ అంటే ఎట్లా ఉంది అంటే మిగిలిన వాళ్ళకంటే మనం స్పీడ్ చేయగలుగుతున్నామా లేదు. అంటే కొంతమంది ఏం చెప్తారంటే షార్ట్ కట్ మర్చిపోతారు. అది నేనేమంటున్నా అంటే ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్కు 8 లక్షల మంది రాస్తారు. దాంట్లో ఎన్ని పోస్టులు ఉంటున్నాయండి? 7,000, 8,000, 9,000. మరి అందరూ ఒకటే ప్రాసెస్ చేస్తే అందరికీ నౌకర్లు ఎలా వస్తాయి? రావు. కాబట్టి సార్ మనం గుర్తించుకున్నంత వరకు ఉంచుకోవాలి, తప్పదు. గుర్తించుకోవాలంటే ఉంచుకోవాల్సిందే. ఇక కొంతమంది ఏంటంటే ఊర్లోకి వెళ్ళి బ్యాగులు వేసుకొని వస్తారు, ఒక 4 రోజులు ఉంటాడు, లెక్కలు అర్థమైతే లేవు. లెక్కలు అర్థం కాదు, లెక్కలు వస్తాయి మీకు, కాకపోతే మీకు రాంది ఎక్కాలు రావు. కాబట్టి దానికి కొంచెం ఓపిక మీద కూర్చొని చేసుకోవాలి, తప్పదు. లేదు అంటే నీకు అర్థమెటిక్ రీజనింగ్ రాకపోతే గవర్నమెంట్ ఏ ఉద్యోగం కూడా రాదు.
మళ్ళీ ప్రైవేట్ జాబ్ చేసుకోవాలి, లేకపోతే ఎమ్మెల్యేకో ఎంపీకో ఎమ్మెల్సీకో, ఇప్పుడు అందరూ మనం చూస్తున్నాం కదా ఎమ్మెల్సీ పటాభద్ర ఇద్దరు భద్ర నిలబడినా సరిపోతుంది. రైట్, క్వశ్చన్ ప్లే చేసిన చూడండి. ఇద్దరు వ్యక్తులు ఏ మరియు బీలు ఒక పనిని వరుసగా 24,30 రోజులలో పూర్తి చేయగలరు. ఇద్దరూ కలిసి కొన్ని రోజులు పని చేసిన తర్వాత ఏ వెళ్ళిపోయాను, మిగిలిన పనిని బి 12 రోజులలో పూర్తి చేశాను. అయితే ఏ చేసినవా ఏ ఎన్ని రోజులు చేశాను? జనరల్గా చెప్పుకొస్తాను, ఎందుకంటే మనం మార్కెట్లో ఉన్నది కూడా మనం కూడా ఎక్స్ప్లెనేషన్ చేయాలి. విష్ణువర్ధన్ సార్ ఏ విధంగా చెప్తారన్నది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయాలి. ఇక్కడ పని ఎవరెవరు ప్రారంభించండి? ఏ బీలు ఇద్దరు ప్రారంభించారు. ఏ ఒక రోజు పని ఎంత ఉంది మనకు? 1/24. బి ఒక రోజు పని ఎంత ఉంది మనకు? 1/30. ఏ ఒక రోజు పని 24. ఫ్రాక్షన్స్ భిన్నాలు ఉంది కాబట్టి తప్పకుండా ఏం చేస్తున్నాము? ఎల్సిఎం తీస్తున్నాం. ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది? 120. సార్ మరి మీరు అంత తక్కువ రాసినంటే నేను రోజు చేసే పని ఇదే ఉంటుంది కాబట్టి ఇది ఎంతలో పోతుంది మనకు? 5లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది మనకు? 4లో పోతుంది. ఎంత అవుతుంది మనకు? 9/120. ఒకవేళ మొత్తం వర్క్ కావాలంటే ఏమంటున్నాము? 120/9. మొత్తం వర్క్ కావాలంటే ఎంత? 100. కొన్ని రోజులు చేసిన తర్వాత ఎవరు వెళ్ళిపోయినారు? ఏ వెళ్ళిపోయింది. క్లియర్గా ఇచ్చాడు. కొన్ని రోజులు చేసిన తర్వాత ఎవరు వెళ్ళిపోయిండు? ఏ వెళ్ళింది. లెఫ్ట్ ది జాబ్ అని చెప్పేసి మనం ఇంగ్లీష్లో అంటాము. కొన్ని రోజుల తర్వాత ఎవరు వెళ్ళిపోయిండు? ఏ వెళ్ళిపోయిండు. మిగిలిన పనిని ఎవరు చేసిండ్రు? బి చేసిండు. మిగిలిన పనిని ఎవరు చేసిండ్రు? బి. ఎన్ని రోజుల్లో పూర్తి చేసిండు? 12 రోజుల్లో పూర్తి చేసిండు. నేనేమంటున్నానంటే బి అనేటోడు ఒకరోజు పని ఎంత మనకు? 1/, బి అనేటోడు ఒకరోజు పని ఎంత? 1/30. సపరేట్గా ఆయన ఎన్ని రోజులు చేసిండు అంటున్నాడు? 12 రోజులు చేసి కాబట్టి మల్టీప్లైడ్ బై 12 ఎంత అవుతుంది మనకు? 3 4 3 10 లేదంటే రైట్ 2 ఎంత అవుతుంది మనకు? 5లో పోతుంది. ఎంత వచ్చింది మనకు? 2/5. అంటే మీనింగ్ ఏమన్నట్టు? మొత్తం పని ఎన్ని భాగాలు? 5 భాగాలు. ఎన్ని భాగాలు చేసిండు? బి అనేటైనా సపరేట్గా 2 భాగాలు చేసిండు. అప్పుడు మిగిలిన పని అని రాస్తాము. రిమైనింగ్ వరకు మిగిలిన పని ఎంత అవుతుంది మనకు? 3/5. ఈ 3/5ను ఆల్రెడీ ఎవరెవరు చేసిందమ్మా? ఏబీలు ఇద్దరు చేసిండు. ఆల్రెడీ ఎవరెవరు చేసిండ్రు? ఏబీలు. వాళ్ళ కొరకు మనం ప్రిపేర్ చేసి పెట్టాము. ఎంత? 120/9. 3 1 3 ముళ్ళ 3 1 3 4 5 1 5 8. ఎన్ని రోజులు చేసిండు? ఏబీలు ఇద్దరు కలిసి 8 రోజులు చేశారు. ఇది జనరల్గా మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్, తైరా కానీ లేదంటే కొత్త కొత్త బుక్లు చూసుకుంటే కూడా మనకు. నేనేమంటానంటే మళ్ళీ విష్ణువర్ధన్ సార్ ఎట్లా చెప్తారు. రైట్, ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్ చూసినాం కదా. జనరల్గా ఏమైనా చెప్పినామంటే ఏ అనటైనా 24 రోజులు, బి అనటైనా 30 రోజులు. మనం లెక్క ప్రీవియస్ చూపించినాం. జనరల్ ప్రొసీజర్ ఇది. పని ఎవరెవరు ప్రారంభించిండ్రు? ఏబీలు ఇద్దరు. విష్ణువర్ధన్ రెడ్డి సార్ చెప్పిన షార్ట్ కట్ ఏంటంటే 24 × 30, 24 + 30 అంటే మనకు 54. విష్ణువర్ధన్ సార్ చెప్పారు. మిగిలిన పని చేసింది ఎవరు మనకు? బి. బి నెంబర్ ఎంత ఉంది మనకు? 30 ఉంది. సపరేట్గా ఆయన ఎన్ని రోజులు చేసిండని ఇచ్చినాము? 12 రోజులు. కింద కూడా ఎవరు ఉంటారు మనకు? ఆయననే ఉంటారు. అయిపోయి లెక్క వచ్చేసి మళ్ళీ ఒక్కసారి జాగ్రత్త చూడండి. ఏ అనేట ఆయన 24 రోజులు చేసిండు, బి అనేట ఆయన ఎన్ని రోజులు చేసిండు? 30 రోజులు చేసిండు. వర్క్ డన్ బై ఏమన్నాము? ఏ అండ్ బి టుగెదర్. ఎవరెవరు కలిసి చేసిండ్రు? ఏబీలు ఇద్దరు కలిసి చేసిండ్రు. ఏబీలు ఇద్దరికి మన షార్ట్ కట్, విష్ణువర్ధన్ రెడ్డి సార్ షార్ట్ కట్ ఏంటంటే 24 × 30 24 + 30 ఎంత అవుతుంది? 54. ఇక ఏ వెళ్ళిపోయింది. ఏ వెళ్ళిపోయింది అంటే మిగిలిన పని ఎవరు చేసిండ్రు? బి చేసిండు. బి నెంబర్ ఎంత ఉంది మనకు? 30 ఉంది. ఆయన సపరేట్గా ఎన్ని రోజులు చేసిండు? 12 రోజులు చేసిండు. కింద కూడా ఆయన ఇక్కడ వన్ మోర్ స్టెప్. 24 × 30/54 ఇక్కడ తీసేస్తే ఎంత వస్తుంది మనకు? 30లోకి వెళ్ళి 12 వస్తే ఎంత? 18 బై ఎంత వచ్చింది మనకు? 30. ఎవరెవరి క్యాన్సల్ అమ్మా? 30 క్యాన్సల్. ఎంత అవుతుంది? 18 ఎక్కం 18, 18 మూలు ఎంత మనకు? 54. 18 మూలు ఎంత? 54. 3 ఎక్కం 3, 3 8. సో ఎన్ని రోజుల తర్వాత? 8 రోజులు. అంటే ఇండైరెక్ట్గా ఆయన అడిగింది ఏంది? ఏబీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు? ఏబీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశానంటే 8 రోజులు చేసిండు. ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయినా కూడా అది. ఇవే క్వశ్చన్స్ సేమ్ మళ్ళీ ఎక్కడ వస్తుంది మనకు? పైప్స్ వస్తుంది. పైపులు అడిగితే ఎట్లా అడతాడు? ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 24 minutes, బి పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 30 minutes. ఏ పైపు 24 నిమిషాలు నింపుతాడు, బి పైప్ ఎంత? 30 నిమిషాలు నింపుతాడు. 2 పైపులు ఓపెన్ చేసిన తర్వాత కొంత సమయం తర్వాత ఎవరిని మూసేసాము? ఏ పైపును మూసేస్తే మిగిలిన ట్యాంకు ఎవరు ఏ పైపు ఎప్పుడు వెళ్ళిపోయిందని చెప్పేశాడు. రైట్, ఓకేనా?
జాగ్రత్తగా చూడండి, మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఇట్లా ఎట్లా చేస్తున్నారు ఏంది ఏం కథ. రైట్, ఇక్కడ చూడండి, సీను కంటే మోహను 3 రెట్ల పనితనము గలవాడు. శ్రీను తీసుకునే సమయం కంటే మోహను 40 గంటలు తక్కువ సమయంలో తీసుకున్నాడు. అయితే ఒక పనిని పూర్తి చేయడానికి వారిద్దరికి పట్టే సమయం ఎంత? జనరల్గా ఏ విధంగా చెప్తారో మనం కూడా అదే చెప్తాం. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు మనకు? మోహన్ ఉన్నాడు. ఎవరెవరు ఉన్నారు మనకు? మోహన్ ఉన్నాడు. ఇంకొక ఆయన ఎవరున్నారు? సీన్. ఏమంటాడు? సీను కంటే మోహను 3 రెట్ల పనిమంతుడు. ఈయన ఎక్స్ అనుకుంటే ఈయన ఏమవుతాడు మనకు? 3x. ఇది టైం కెపాసిటీ ఎక్స్ ఈస్ టు 3x. లేదు ఇవాళ ఎందుకు సార్ ఇద్దరి మధ్యలో ఎన్ని భాగాలు తేడా ఉన్నాయి? 2 భాగాలు తేడా ఉన్నాయి. 2 భాగాలకు ఎన్ని రోజులు తేడా ఉంది మనకి? వాళ్ళిద్దరి మధ్యలో 40 ఉన్నాయి. ఎవరిని అనుకుంటున్నాను నేను? మోహన్ అనుకుంటున్నా. ఒక భాగానికి ఎంత అంటే ఎంత? 1/2 ఇంటూ 40 అంటే ఎవరు మనకు? 20 రోజులు. ఈయన గుర్తుపట్టడం కొరకు ఏం రాసిన? మోహను అని రాసిన. 2 భాగాలకు 40 రోజులు అయితే 3 భాగాలకి ఎంత? 3/2 ఇంటూ 40 రాస్తే ఎంత అవుతుంది మనకు? 60 రోజులు. ఈయన ఎవరు మనకు? శ్రీను. కానీ వర్క్ ఎవరెవరు ఏమన్నారు? ఏబీలు ఇద్దరు కలిసి. ఏబీలు ఇద్దరు అంటే మనకున్న షార్ట్ కట్ ఏం చెప్పినాము? 20 ఇంటూ 60 ఏం రాయమన్నాము? 20 ఇంటూ 60. కింద ఏం రాయమంటున్నాము? 20 + 60. 20 + 60 ఎంత అవుతుందండి మనకు? 80 అవుతుంది. ఎంతలో అవుతుంది? 21ల 24ల 4 1ల 4 15ల ఎన్ని రోజుల తర్వాత? 15 రోజులు. సో ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తున్నారు? 15 రోజులు చేస్తున్నారు. ఓకేనా? క్లియర్. ఇది జనరల్ ప్రొసీజర్ మనకు బయట మార్కెట్లో దొరికేది. మరి విష్ణువర్ధన్ సార్ అయితే ఏ విధంగా చెప్తారు ఒకసారి చూడండి. మీ కొరకు దీన్ని ఎవరెవరు ఇచ్చినాం? మోహన్ ఇచ్చినాం. ఇంకొక ఆయన ఎవరు ఇచ్చినాం? శ్రీని ఇచ్చినాం. వాళ్ళది రాస్తారా? మోహన్ ఎన్ని రెట్లు అన్నాడు? 3 రెట్లు. శ్రీని ఏమన్నాడు? 1 రెట్టు. ఇద్దరి మధ్యలో ఎన్ని రోజులు తేడా ఉంది? 40 రోజులు తేడా. ఇక్కడ 3 రెట్లు ఉన్నాయి కాబట్టి 3² - 1 రాస్తాం. ఒకవేళ 2 రెట్లుంటే 2² - 1 రాస్తా. 3 రెట్లుంటే 3² - 1 రాస్తా. 2 రెట్లుంటే 2² - 1 రాస్తా. ఇక్కడ 3 ఇంటూ 40. 3² అంటే ఎంత అండి మనకు? 9. 9లకి వెళ్ళి 1 పోతే ఎంత మనకు? 8. 8 1ల 8 5ల 5 మూలు ఎంత మనకు? 15. సో ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వేస్తున్నారు అంటే ఏం చెప్పొచ్చు మనము? 15 రోజులు వేస్తాం. ఇది చూడండి. ఇక మొన్న ఇది ఎక్కడ అడిగిండు? ఏపీఎస్ఐ అడిగిండు. మీరు కావాలంటే నేను ఏ ఒక్క క్వశ్చన్ కూడా మనం ఓన్గా తయారు చేసింది లేదు. అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ల జస్ట్ మీకు ఏ విధంగా నడుస్తుంది మార్కెట్లో మీకు తెలవాలన్న ఉద్దేశంతో మాత్రమే మనం చూసాం. కానీ ఒకరిని కించపరచడానికి కానీ ఒకరి కానీ నేను స్టూడెంట్ నష్టపోకూడదు. ఎందుకు అంటే బయట మార్కెట్ తెలిసేది ఏంది, మనం చెప్పేది ఏంది. రైట్. ఎందుకంటే ఇక కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ అడ్వాన్స్ లెవెల్ అని చెప్తారు. నేనేమంటున్నా అంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ముందేసుకోండి. 2019 2023 వేసుకో, వేరే అవసరం లేదు. అవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఏమైతుంది మనకు? ఆంధ్రప్రదేశ్లో వచ్చేసేసి మనకు 2 ప్రిలిమ్స్ 2 మెయిన్స్ 4 పేపర్లు అవుతాయి. తెలంగాణలో కూడా 2 ప్రిలిమ్స్ 2 మెయిన్స్ 4 పేపర్లు అవుతాయి. ఎంతైతే మనకు? 8 పేపర్లు. అంతకంటే ఎక్కువ ఉన్నది. 8 పేపర్లను నీకు దగ్గర అక్కడే 2000 క్వశ్చన్లు దగ్గర గ్యాదర్ అవుతున్నాయి. వచ్చినవే రిపీట్ అవుతుంటాయి, వేరే ఉండదు. కొన్ని డిఫరెంట్ అడుగుతుంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే మొత్తం చదువుకోవాలి, మొత్తం చేయాలనుకుంటాం. ఇప్పుడు 200 క్వశ్చన్లకు 200 క్వశ్చన్లు అయితే ఎవరు చేయలేదు. కాబట్టి దాన్ని ఆలోచించి బాగా అబ్జర్వ్ చేసుకోండి. కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాము. చూడండి డిఫరెంట్ వేలో ఏంటంటే మనం అయితే మీరు అనుకోవచ్చు కొంతమంది, అయ్యో సార్ మనం మీరు సెలెక్ట్ చేసుకున్న క్వశ్చన్స్ ఏమన్నా? నేను సెలెక్ట్ చేసుకోలే క్వశ్చన్స్, ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్. కావాలంటే ఈరోజు మనం ఫస్ట్ నుంచి ఎట్లుంటుందో క్లాసు లాస్ట్ కూడా అట్లే ఉంటుంది. కొంత తప్పకుండా మనకు, ఎందుకంటే జనరల్ స్టడీస్ కూడా మనం హై స్టాండర్డ్ పెట్టేసి మళ్ళీ గో బ్యాక్ పోవాలని చెప్పేసి మనం, ఎందుకంటే మనము 2014 వరకు చెప్పాం కాబట్టి పుస్తున్నాం. ఓకే రైట్. ఇప్పుడు క్వశ్చన్ డిస్ప్లే చేసింది చూడండి. ఇది మనకు ఏపీఎస్ఐలు అడిగారు. V లీటర్ల పరిమాణ సామర్థ్యం గల ఒక పాత్రను ఏమన్నాడు? V లీటర్ల పరిమాణ సామర్థ్యం గల ఒక పాత్రను 2 కుళాయిలు, మనమైతేనేమో ఏం రాపిస్తాము? నల్లాలు అదే పైపులు అని రాపిస్తాము. ఆయన డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చేసింది కాబట్టి 2 కుళాయిలు A మరియు Bలు వరుసగా 1/4 గంట 1/6 గంటలలో నింపు. మరొక పైపు ఏమన్నాడు? మరొక పైపు సి నిమిషానికి 7 లీటర్ల చొప్పున ఖాళీ చేయను. నిమిషానికి ఎన్ని లీటర్లు? 7 లీటర్ల చొప్పున ఖాళీ చేయను. ఈ 3 పైపులు ఒకేసారి తెరిస్తే, ఏకకాలం తెరిస్తే ట్యాంకులోని నీరు ఎంత సమయంలో ఖాళీ అయింది?
120 నిమిషాలలో ఖాళీ అయింది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అయితే క్లియర్గా ఉంది. ఏ వెసెల్ ఆఫ్ కెపాసిటీ V లీటర్స్ కెన్ ఫిల్ ఏ 2 పైప్స్, ఇక్కడ క్లియర్ ఇచ్చిండు 2 పైపులు అని చెప్పేసి, కెన్ ఫిల్ ఏ 2 ట్యాప్స్ A and B, రైట్. పైప్స్ అన్నా ట్యాప్స్ అన్నా రెండు సేమే కాబట్టి, పైప్స్ అన్నా ట్యాప్స్ అన్నా రెండు సేమే కాబట్టి A and B 1/4 and 1/6 రెస్పెక్టివ్లీ, అండ్ ట్యాప్ C empty 7 liters per minute, 7 liters per minute. So all pipes are open, the tank is empty, how many minutes? 120 minutes, then the value of C అని చెప్పేసి. ఇది డైరెక్ట్ నేను జనరల్గా చెప్పకుండా, జనరల్గా చెప్పమన్నా జనరల్ చెప్పుకొస్తాను. జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ 1/6 అంటే ఎంత మనకు 10 నిమిషాలు, రైట్. ఇక్కడ 1/4 అంటే ఎంత ఉంది మనకు 15 నిమిషాలు, రైట్. ఒకటి ఎంటీ వేస్తుంది కాబట్టి నాకు తెలియదు కాబట్టి నేను ఏమనుకున్నా ఎక్స్ అనుకున్నా. ఈ 3 పైపులు తెరిస్తే ట్యాంక్ ఏమవుతుంది మనకు 120 మినిట్స్లో ఎంటీ అవుతుంది. ఎంటీ అవుతుంది కాబట్టి ఏం రాసిన నేను మైనస్ రాసిన. ఆయన యువతలకు వచ్చి డైరెక్ట్ ఎల్సిఎం తీస్తున్నా. ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది మనకు 120. 120ని 10తో వేస్తే ఎంత వస్తుంది 12 వస్తుంది. ఈయన చేస్తే ఎంత వస్తుంది మనకు 8 వస్తుంది. ఆయనతో చేస్తే ఎంత వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు 1/x. ఇక్కడ 21x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకు 120 అవుతుంది. ఇక్కడ 12 + 8 20, 20 + 1 ఎంత 21. ఓన్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకు 120/21. కానీ నిమిషానికి ఎన్ని లీటర్లు 7 లీటర్ల వంతన ఖాళీ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది 7 ఒకట్ల 7 ముళ్ళ 3 ఒకట్ల 3 నాళ్ళ. అప్పుడు V ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ లీటర్స్ అని చెప్పొచ్చు 40 లీటర్స్. V ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ లీటర్స్ అంటే చెప్పొచ్చు 40 లీటర్స్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ మీకు ఏపీలో అడిగిండు. ఇది ఎక్కడ ఉందంటే మనకు థైరాక్ ఉందని బుక్లో ఉంటుంది. ఎక్కడుంది థైరాక్. ఇది మామూలుగా మనకి ఇట్లా చేసేది లేదు సార్, ఇవల్ల అవసరం లేదు. మరి మీరు ఇంతకుముందు చెప్తారు కదా దీనికి వస్తుందా మీకు షార్ట్ కట్ అంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఒకటేమో 10 నిమిషాలు ఇచ్చాను 1/6 అంటే, ఒకటేమో 1/4 అంటే ఎంత 15 నిమిషాలు ఇచ్చాను. ఒకటి ఏం చేస్తుంది ఎంటీ చేస్తుంది. ఎంత టైంలో ఎంటీ చేస్తుంది 120 నిమిషాలు నింపుతుంది. అది నిమిషానికి ఎన్ని లీటర్లు 7 లీటర్లు. దీనొక్కదాన్ని మీరు టచ్ చేయక, దీనొక్కదాన్ని టచ్ చేయకండి. ఇక్కడ ఒక పైప్ ఏమో 10 నిమిషాలు నింపుతుంది, ఒక పైప్ ఏమో 15 నిమిషాలు. 1/4 1/6 అన్నాం కాబట్టి ఒకటి ఎంటీ చేస్తుంది. ఎంత చేస్తుంది మనకు 120 లీటర్స్లో ఎంటీ, అదే 120 నిమిషాలు ఖాళీ చేస్తుంది. ఇది మాత్రము సి పైపు ఏమంటున్నాడు నిమిషానికి 7 లీటర్లు కాదు. ఇప్పుడు మన స్టైల్ ఒకసారి చూసుకొస్తున్నాము. వీరిద్దరిని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది మనకు 150. వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు 1800. నువ్వు కంపల్సరీ నేర్చుకోవాల్సింది ఏది కానిస్టేబుల్ ఎస్ఐ కావాలంటే 12 × 15 180 అనేది గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ వస్తుంది. వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు 1200 వస్తుంది. 1200 + 1800 ఎంత మనకు 3000. 3000 + 100 ఇంకొక స్టెప్ ఇస్తున్నాను. ఎందుకంటే 15 × 120 × 7 ఇప్పుడు 3150 ఎంత వచ్చింది 3150. ఇప్పుడు మనం ఈ 0కి ఈ 0 క్యాన్సల్ చేసాం. 15 ఎక్కం 15, 15 రెండులు ఎంత మనకు 30, 15 ఒకట్ల 15, 7 ఎక్కం 7, 7 ముళ్ళ 21, 3 ఒకట్ల 3 నాళ్ళ. దాని కెపాసిటీ ఎన్ని లీటర్లు అంటే మనకు 40 లీటర్లు. చూడండి ఎంత మంచిగా వస్తుంది. ఇది మనం అక్కడ ఆల్రెడీ ఇక్కడ టైమ్ అండ్ వర్క్లో చెప్తాం. ఏబీలు ముగ్గురు కలిసి పని అనేది ఈ షార్ట్ కట్లో. ఏ అనేటోడు 10 రోజులు, బి అనేటోడు 15 రోజులు, సి అనేటోడు 120 డేస్. అంటే ఒక కాన్సెప్ట్ నువ్వు గట్టిగా నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్ అన్ని టాపిక్లకు వర్తించేటట్టు చూసుకోవాలి. ఇక మీరు ఎక్కడెక్కడనో పెద్దగా అది చేసుకోకండి. మీకు కావాల్సిన మ్యాప్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక కొంతమంది వచ్చి సార్ మంచి బుక్కులు చెప్పండి సార్. మంచి బుక్కులను నువ్వు సెలెక్ట్ చేసుకోవాలండి. అక్కడ ఏమడుగుతున్నాడు నేను ఇప్పుడే క్లియర్గా చెప్పుకొచ్చాను. ఏం చెప్పుకొచ్చినాము మనం ప్రీవియస్లో ఎక్కడ అడిగిండు, ఆంధ్రప్రదేశ్లో ఎట్లా అడిగిండు, తెలంగాణలో ఎట్లా అడిగిండు, టైమ్ అండ్ వర్క్ అంటే ఎట్లా అడిగిండు, ఏది మనకు టైమ్ అండ్ డిస్టెన్స్లో ఎట్లా అడిగిండు, సింపుల్ ఇంట్రెస్ట్లో ఎట్లా అడిగిండు, రేషియో ప్రపోర్షన్లో ఎట్లా అడిగిండు. దానికి అంటే లాస్ట్ ఇయర్ ఉన్న పేపర్కి ఏం చేయాలి ఒక 30% ఎక్స్ట్రా చదువుకోవాలి. ఇంకా ప్రాక్టీస్ మాత్రం తప్పకుండా చేయాల్సిందే. ప్రాక్టీస్ ఎవరివన్నా తీసుకోండి, ఎవరైనా చేయండి. ప్రాక్టీస్ మాత్రం మెథడ్స్ మాత్రం ఒకవేళ ఇప్పుడు మనం చెప్పిన మెథడ్ కానీ ఇంకెవరన్నా వేరే మంచి మెథడ్ ఇచ్చిననుకో దాన్ని కూడా ఫాలో అవ్వండి. నీకు ఉద్యోగం రావాలి కానీ నీ మీద మనం కక్ష కట్టేది కాదు. కాబట్టి ఈ మంచి కంటెంట్ ఉంటుంది. ఈ కంటెంట్ను మీరు అద్భుతంగా తీసుకోండి. మీకు మళ్ళొకసారి చెప్పుకొస్తున్నాము. ఏం చెప్పుకొస్తున్నాము ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు, ఏపీ కానిస్టేబుల్ రాసే విద్యార్థులకు, మన అక్షరాస్యలా కానీ ఫోకస్ టార్గెట్లా కానీ ఉన్న విద్యార్థులకు, పర్చేజ్ చేసిన వాళ్ళకు మాత్రం ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల కానిస్టేబుల్ అభ్యర్థులకు పూర్తి ఉచితంగా ₹1 కూడా వాళ్ళ దగ్గర మనం తీసుకునేది లేదు. రెండవది ఏం చెప్పుకొస్తున్నామంటే తెలంగాణ విద్యార్థులంగా మాకు నోటిఫికేషన్ రాలేదు. నీవు నోటిఫికేషన్ వచ్చే టైంకు 3 టైమ్స్ చదవాలి.
నోటిఫికేషన్ వచ్చే టైంకు 3 టైమ్స్ చదవాలి కాబట్టి ఒకసారి రివిజన్ మళ్ళీ ఒకసారి రివిజన్ ఒకసారి మీరు చదువుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కానీ మీరు మళ్ళీ నోటిఫికేషన్ పడినప్పుడు మనది ఏముంటుందంటే వాన పడినప్పుడు గొడుగు తెచ్చుకోవడం, చలి పెట్టినప్పుడు బెడ్షీట్ తెచ్చుకోవడం, నోటిఫికేషన్ పడినప్పుడు కోచింగ్ రావడం ఏముంటుందండి? ఏముండదు. లాంగ్ టర్మ్లో మనం తీసుకుంటే క్లారిటీ ఉంటుంది. దీన్ని మళ్ళీ మీరు ఎక్కడన్నా డౌట్లు ఉన్నా అడగొచ్చు. అందుకొరకు మీకు అన్నింటినీ కొన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చాం. తర్వాత మీరు కూడా మేము ఎట్లా మనం యూట్యూబ్లో పెడతాం, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా మన ఫోన్ నెంబర్ ఉంటుంది, దాన్ని కూడా కాల్ చేయొచ్చు, మీరు అడగొచ్చు. ఓకే.